నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కొండలను తొలిచి గుహాలయాలను నిర్మించారు. మరికొన్ని ప్రాంతాలలో కొండలలో సహజ సిద్ధంగానే గుహలు ఏర్పడ్డాయి. కొంతమంది సిద్ధులు, సాధువులు ఈ గుహలను మందిరాలుగా, ఆధ్యాత్మిక కేంద్రాలుగా మార్చారు. గుహలలో ఏర్పడిన మందిరాలనే గుఫా మందిరాలు అని అంటారు. అలా పరమశివుడు కొలువైన గుఫా మందిరం ఒకటి మధ్యప్రదేశ్లోని భోపాలలో కనిపిస్తుంది. 7 సహజమైన గుహలతో కూడిన గుఫా మందిర్ నేటి మన తీర్థయాత్ర. మధ్యప్రదేశ్ అందమైన ప్రకృతి ప్రవహించే ప్రదేశం. పర్వతాలు, లోయలు, జలపాతాలు, సరస్సులు, నదులు, ఇలా ప్రకృతిలోని అందమంతా ఇక్కడే పరుచుకుందా అనిపించే ఒక సుందరమైన ప్రాంతం. మధ్యప్రదేశ్కి సహజ సిద్ధంగా లభించిన కొన్ని వరాలు ఈ ప్రాంతానికి కొన్ని ప్రత్యేకతలు తెచ్చిపెట్టాయి. అందువలన ఇది పర్యాటక ప్రాంతంగానూ తన ప్రసిద్ధి చెందింది. వింఛా, సాత్పురా పర్వతాలు మధ్యప్రదేశ్కి లభించిన సహజమైన ఆభరణాలుగా కనిపిస్తాయి. ఈ పర్వతాల మధ్య నుంచే నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. కొన్ని నదుల్లో స్నానమాచరించడం వల్ల పుణ్యం లభిస్తుంది. నర్మదా నదిని కేవలం చూసినంత మాత్రానే విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయనే మాట మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తుంది. పరమశివుడి స్వేదం నుంచి నర్మదా నది ఆవిర్భవించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. అంతటి పవిత్రమైన నర్మదా పరివాహక ప్రాంతాల్లో ఒకటిగా మధ్యప్రదేశ్ కనిపిస్తుంది. పూర్వం ఉజ్జయినిగా, అవంతి నగరంగా పిలువబడిన ఈ ప్రదేశం మౌర్యుల మొదలు అనేక మంది రాజవంశాల వారి ఏలుబడిని చూసింది. అలాంటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్లో పరమశివుడు ప్రధానమైన దైవంగా ఈ గుఫా మందిరం తన ప్రత్యేకతను చాటుతోంది. ధిమి 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 తాండవ శంకర ఓం నమః శివ హర 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 భక్తవ శంకర ఓం నమః శివ 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 జంగమ దేవర ఓం నమః శివ భవహర పురహర మంగళదాయక ఓం ఫాలాగ్నిలోచన పాపాబ్ధితారణ ఫాలించరావయ శంభో శంకర బాలేందు శేఖర నాగేంద్ర భూషణ దీవించరావయ శంభో శంకర. పరమశివుడు కొలువైన గుఫా మందిరం భోపాల్కి మణికిరీటం వంటిదనే చెప్పవచ్చు. భోపాల్ పట్టణానికి ఒకప్పుడు సరస్సుల నగరంగా పేరు ఉండేది. తొలినాళ్లలో ఈ ప్రాంతంపై గోండురాజుల ప్రభావం ఎక్కువగా ఉండేది. భూపాల్ షాహీ సలాం అనే గోండురాజు ఈ నగర నిర్మాణం చేసినట్టుగా చరిత్ర చెబుతోంది. ఆయన పేరు మీదనే ఈ ప్రాంతానికి భోపాల్ అనే పేరు వచ్చింది. అనేక కోణాల్లో మార్పులకు లోనవుతూ వచ్చిన భోపాల్లోనూ ఎన్నో చూడదగిన ప్రదేశాలు, నిర్మాణాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి గుఫా మందిర్.
సకల జీవముల మదిని దీపమై జగములేలెదవు సర్వేశ సురగంగబద్ధ ఘన జటాజూట ప్రణవార్ధ రూప శృతి సంచారా తవ చరణ పద్మముల సేవనాదనుచు శరణు కోరితిని భూతేశ చిరుమందహాస హిమ శైలవాస గిరిజార్ధదేహ జన సమ్మోహ శివ పూజలేమియు తెలియని మాపై కరుణ చూపరా ఆత్మేశ నిను కనుల చూసిన నరులకు లేదు జనన బంధము విశ్వేశ నీ త్రినేత్రమీ మనస్సుగా మనిషికి జ్వలించురా చలించక నిలుపక త్రికాలము లయించురా తెరువగా అనంతమై సృజించురా స్థిరముగ నదులకు జనులకు నడకలు శివుడని గ్రహముల కతులకు ఇరుసే హరుడని ఋతువుల మార్పుకు హేతువు భవుడని తెలిసిన మనుజుని జన్మము ధన్యమురా. భోపాల్ ఆధ్యాత్మిక కేంద్రంగానే కాదు, పర్యాటక ప్రదేశంగా కూడా తన ప్రత్యేకతను చాటుతోంది. ఇక్కడున్న ఒక చిన్న కొండపై గుఫా మందిర్ విలసిల్లుతోంది. భోపాల్ జంక్షన్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆధ్యాత్మిక కేంద్రం విరాజిల్లుతోంది. 7 సహజమైన మందిరాలు కలిగిన ఈ కొండపైకి మెట్ల ద్వారా చేరుకోవలసి ఉంటుంది. సహజ సిద్ధంగా ఏర్పడిన ఇక్కడి గుహా మందిరాలు మనసుకు అవసరమైన ఉల్లాసాన్ని, ఉత్సాహంగా అందిస్తూ ఉంటాయి. భోపాలులో చాలా ఆలయాలు ఉన్నాయి, చరిత్రతో ముడిపడిన మందిరాలు ఉన్నాయి. అయితే వాటన్నిటికీ భిన్నంగా గుఫా మందిర్ కనిపిస్తుంది. ఈ మందిరంలో కొలువైన మహదేవుడు మంచు కంటే చల్లని మనసుతో అనుగ్రహిస్తూ ఉంటాడు. చల్లని నీటి ధారలు కొండను అభిషేకిస్తూ ఉండగా కొండపైకి సాగే ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందమైన అనుభూతి మెట్టు మెట్టుకి ఎదురొచ్చి పలకరిస్తూ ఉంటుంది. గుఫా మందిర్ ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి చేసిన అందమైన నిర్మాణం. రహదారి పక్కనే కాస్త దూరంగా కనిపించే కొండ ఇది. కొండపైకి చేరుకోవడానికి మెట్లు తప్ప మరో మార్గం లేదు. అందువల్ల కొండ పాదభాగంలోని సువిశాలమైన ప్రదేశంలో వాహనాలను నిలుపుతుంటారు. ఆదిదేవుడి అనుగ్రహానికి వాకిలిగా ఈ ప్రదేశం కనిపిస్తూ ఉంటుంది. ఎత్తైన చెట్లు, అవి పరిచిన చల్లని నీడ భక్తులకు కావలసిన మానసికపరమైన ఉల్లాసాన్ని ఇక్కడే బహుమతిగా అప్పగిస్తాయి. ఈ కొండ పాదభాగంలో కనిపించే పరశురాముడి మూర్తిని ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. పరశువు విల్లంబులు ధరించిన పరశురాముడి నిలువెత్తు మూర్తి కళ్లను కట్టిపడేస్తూ ఉంటుంది. స్వర్ణయుగంలోని ఈ మూర్తి పరశురాముడి చరిత్రను కళ్లకు కడుతుంది. అలాంటి పరశురాముడి మూర్తికి సమీపంలోనే ఇక్కడి కొండ కనిపిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక పరిమళాలను దశ దిశలా వెదజల్లుతూ ఉంటుంది. शिवाय ॐ नमो नमो नमः 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 शिवाय। కొండపై వరకు గల మెట్లను చూస్తే మెట్లే కొండపైకి పాకుతూ వెళుతున్న భావన కలుగుతుంది. ఈ కొండలోని 7 గుహలను ఒక్కొక్కటిగా దర్శిస్తూ వెళ్ళొచ్చు. ఒక గుహ పైభాగం నుంచి నీటి ధారలు అలా పడుతూనే ఉంటాయి. ఆ నీరంతా క్రింద ఉన్న గుహను జలాశయంగా మారుస్తూ ఉంటుంది. గుహలోనే ఒక పాలరాతి శివలింగం దర్శనమిస్తూ ఉంటుంది. భక్తులు ఈ నీటిలో నడుస్తూ వెళ్లి స్వామివారిని దర్శించుకు వస్తూ ఉంటారు. వేసవి ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ కొండపై నుంచి గుహల అంచులపై నుంచి దూకే నీటిధారల దూకుడు తగ్గడం గాని ఆగిపోవడం గాని ఇంతవరకు జరగలేదని అంటారు. చల్లని ఈ నీరు ఔషధ గుణాలు కలిగి ఉంటుందని చెబుతారు. కొండపైకి చేరుకున్న భక్తులకు
ఆ పైన నిర్మించిన ఆలయం అందంగా అపురూపంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయం లోపలి వైపున చుట్టూ కొన్ని మందిరాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన గుహలో స్వయంభూగా ఆవిర్భవించిన శివలింగమే ప్రధానమైన దైవంగా, ఈ గుహనే ప్రధానమైన మందిరంగా దర్శనమిస్తూ ఉంటుంది. గుహలో స్వయంభూగా ఆవిర్భవించిన శివయ్యకు భక్తులు నేరుగా అభిషేకాలు చేసుకునే అవకాశం ఉంటుంది. పద్ధతిని, పరిశుభ్రతను పాటిస్తూ భక్తులు అభిషేక కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ 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 నమః శివాయ. ఒకప్పుడు ఇది అటవీ ప్రాంతం. దట్టమైన ఈ అడవి మార్గంలో ఎవరూ ప్రయాణించేవారు కాదు. అలాంటి ఈ ప్రాంతంలోని ఈ కొండలో సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు ఎప్పుడు బయటపడ్డాయి, వీటిని మొదటిసారిగా చూసింది ఎవరు అనే ఒక సందేహం తలెత్తకుండా ఉండదు. అప్పుడు మనకి వినిపించే పేరే మహంత్ నారాయణ దాస్ జీ త్యాగి. ఒకప్పుడు ఇది అంతా కూడా దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది. ఆ తర్వాత కాలంలో అడవిని ఆనుకుని కొన్ని గ్రామాలు వెలిశాయి. అలాంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తూ మహంత్ నారాయణ దాస్జీ త్యాగి అనే ఒక సిద్ధపురుషుడు ఈ ప్రదేశానికి వచ్చారట. ఈ కొండను చూడగానే ఆయనకి పవిత్రమైన భావన కలుగుతుంది. దాంతో ఆయన ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని భావిస్తాడు. ధ్యానం చేసుకోవడం కోసం ఈ కొండపైకి చేరుకున్న ఆయనకి ఇక్కడి గుహలోని స్వయంభూ శివలింగం కనిపిస్తుంది. ఈ కొండపై నుంచి జాలువారుతున్న నీటి ధారలు ఆనందాశ్చర్యాలను కలిగిస్తాయి. ఆరాధించడానికి శివుడు, అభిషేకించడానికి నీరు సిద్ధంగా ఉన్న ఈ ప్రదేశం చాలా ప్రత్యేకమైనదిగా తోస్తుంది. అంతకుముందు ఇక్కడ మహర్షులు గాని సిద్ధపురుషులు గాని ఆ శివలింగాన్ని పూజించి ఉంటారనే విషయం అర్థమవుతుంది. సాక్షాత్తు ఆ సదాశివుడి అనుగ్రహమే తనని ఈ ప్రదేశానికి రప్పించిందని భావిస్తారు. ఇక్కడి శివలింగాన్ని అర్చించడమే ఆ దేవదేవుడు తనకి అప్పగించిన పని అనిపిస్తుంది. అప్పటి నుంచి ఆయన ఆ శివలింగాన్ని పూజించడం మొదలు పెడతారు. ఆ తర్వాత కాలంలో ఇక్కడ సదాశివుడు కొలువై ఉన్నాడనే విషయం ఆయన ద్వారా ప్రజలకు తెలుస్తుంది. వాళ్ళంతా కూడా ఆ స్వామిని పూజించడం మొదలవుతుంది. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ మందార ముఖ్య బహు పుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ 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 నమః శివాయ. ప్రధానమైన శివలింగం సన్నిధిలో స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. బ్రహ్మ, గణపతి, పార్వతీదేవి పాలరాయి మూర్తులు స్వామివారి సన్నిధిలో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. ఇక్కడి శివయ్యను పూజించడం వల్ల, ఆ స్వామిని అంకిత భావంతో సేవించడం వల్ల జీవితంలో అభివృద్ధి అనేది వెంటనే కనిపిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. జీవితంలో తమకి ఇష్టమైన రంగంలో ఎదగాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొంతమందికి
అనేక అవాంతరాలు, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వారు చేసిన కొన్ని కర్మల కారణంగా తాము ఆశించిన స్థాయికి చేరుకోలేకపోతుంటారు. అలాంటి అవాంతరాలు ఇక్కడి శివయ్య దర్శనం వల్ల తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం. ఆ స్వామికి ఇష్టమైన పూలు, పళ్ళు తీసుకొచ్చి ప్రేమతో సమర్పిస్తూ ఉండటం అప్పటినుంచి వస్తున్నదే. గిరిజా సమేతుండు వైద్యనాథుండు ఢాకినిలో నెలకొన్న భీమశంకరుడు సేతుబంధనమందు రామేశ్వరుండు దారుక వనమందు నాగేశ్వరుండు జ్యోతి రూపలింగధారి ఈశ్వర శ్రీకర శంకర శుభకర హర హర ఈశ్వర కావర బ్రువర హర హర భవహర శంకర ఈశ్వర. సాధారణంగా శివాలయాల్లో సోమవారం రోజున సందడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాతావరణం ఇక్కడి శివయ్య మందిరంలోనూ కనిపిస్తుంది. ప్రతి సోమవారం రోజున ఇక్కడి శివయ్యను దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువే. విశేషమైన పర్వదినాల సమయంలో ఈ మందిరాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగానే ఉంటుంది. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ జాతర ఘనంగా నిర్వహిస్తారు. అంతే స్థాయిలో నవరాత్రి ఉత్సవాలను సైతం జరిపిస్తూ ఉంటారు. గుఫా మందిర్ స్వయంభు శివలింగాన్ని దర్శించుకున్న భక్తులు ఆ తరువాత ఇదే ప్రాంగణంలోని శ్రీ మహావిష్ణువును, సీతారామ లక్ష్మణులను, హనుమంతుడిని, బాలగోపాలుడిని దర్శించుకుంటారు. ఆయా దేవతామూర్తులకు సంబంధించిన విశేషమైన రోజులలో ప్రత్యేకమైన పూజలు, సేవలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ కొండపై గల పాలరాతి మందిరంలో ఇతర దేవీ దేవతలకు సంబంధించిన ఉప మందిరాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఆ వరుసలో సీతారాములు కొలువుదీరిన మందిరం కూడా కనిపిస్తుంది. ఈ మందిరంలోని సీతారామ లక్ష్మణుల పాలరాతి మూర్తులు చూడముచ్చటగా అనిపిస్తాయి. కుదురైన రూపాలు, విలక్షణమైన అలంకార సాంప్రదాయం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. శ్రీరాముడు ధర్మస్వరూపుడు, ధర్మాన్ని ఆచరించి చూపించినవాడు. ఎన్నో ఆపదలు, ఎన్నో అవాంతరాలు ఎదురైనా ధర్మం తప్పని ధీశాలి. ఇక ఆచంద్ర తారార్కం నిలవదగిన ఆదర్శానికి ఆనవాలు సీతమ్మ తల్లి. రాజభోగాలను వదిలి ఆ ఇద్దరి అడుగుజాడలను అనుసరించిన మహోన్నతమైన వ్యక్తిత్వం లక్ష్మణుడి సొంతం. అలాంటి సీతారామ లక్ష్మణులను భక్తులు ఎంతో ఉత్సాహంగా దర్శిస్తారు. విశుద్ధం పరం సచ్చిదానంద రూపం గుణాధారమాధారహీనం వరేణ్యం మహంతం విభాంతం గుహాంతం గుణాంతం సుకాంతం స్వయం ధామ రామం ప్రపథ్యే అంటూ అంకితభావంతో అర్చిస్తారు. హనుమంతుడు శివాంశ సంభూతుడు, శ్రీరాముడి మహాభక్తుడు. అలాంటి హనుమంతుడి చిరుమందిరంతో పాటు మరో హనుమ మందిరం కూడా మనకు ఇదే సన్నిధానంలో కనిపిస్తుంది. ఒక చేతిలో గద, మరో చేతిలో సంజీవని పర్వతాన్ని కలిగిన భారీ హనుమమూర్తిని మనము ఇక్కడ దర్శించవచ్చు. ఈ భారీ పాలరాతి మూర్తి అలంకార విశేషం ఎంతగానో ఆకట్టుకుంటుంది. సీతారామ లక్ష్మణులను దర్శించుకున్న భక్తులు హనుమ మందిరం దగ్గర తప్పకుండా ఆగుతారు. ఆ స్వామి అభయాన్ని, ఆశీస్సులను అందుకుంటారు. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీత శౌర్యం తుషారాద్రి ధైర్యం తృణీభూత హేతిం రణోదద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం అంటూ భక్తులు అంజనాసుతుడి పాదపద్మాల చెంత తమ మనసు మందిరాలను సమర్పిస్తారు.
ఇక ఆ పక్కనే మనకు బాలగోపాలుడి మూర్తి దర్శనమిస్తుంది. చేతిలోని వెన్న ముద్దతో ఇక్కడి బాలకృష్ణుడు ముద్దులొలుకుతూ ఉంటాడు. వర్ణరంజితమైన వస్త్రాలతో స్వామివారిని అలంకరించిన తీరు మరింత గాఢంగా మనసును పట్టుకుంటుంది. నవీన గోపసాగరం నవీన కేళి మందిరం నవీన మేఘ సుందరం భజే వ్రజైక మందిరం సదైవ పాద పంకజం మదీయ మానసే నిజం దరాతినంద బాలక సమస్త భక్త పాలక అన్నట్టుగా ఆ స్వామి తన భక్తుల ముచ్చట తీరుస్తూ వారి అంకిత భావానికి తగిన అనుగ్రహాన్ని అందిస్తుంటారు. ఇన్ని మందిరాలకు వేదికగా నిలిచిన ఈ చిన్న కొండని చూస్తే ఓ కైలాసగిరి, ఓ గోవర్ధనగిరి, ఓ సంజీవన పర్వతం మాదిరిగా కనిపిస్తుంది. మహర్షులు, సిద్ధులు, యోగుల పాదస్పర్శచే పునీతమైన ఈ ప్రదేశంలో అడుగుపెట్టడమే అదృష్టమని అనిపించక మానదు. అత్యద్భుతం ఈ శివ సన్నిధానం శ్రీ పరమేశుని శుభ దివ్య క్షేత్రం. అత్యద్భుతం ఈ శివ సన్నిధానం శ్రీ పరమేశుని శుభ దివ్య క్షేత్రం. మదిరంజనం శ్రీ మల్లేశు సదనం సుఖ శాంతులనే ఒసగే క్షేత్రం. మదిరంజనం శ్రీ మల్లేశు సదనం సుఖ శాంతులనే ఒసగే క్షేత్రం. ప్రతిరోజు ఈ ఆలయం తలుపులను ఉదయం 6 గంటలకు తెరుస్తారు. రాత్రి 8 గంటల వరకు ఈ ఆలయం తలుపులు తెరిచే ఉంటాయి. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి భోపాల్కి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. భోపాల్లో దిగిన తర్వాత స్థానిక వాహనాల్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. స్వయంభూ శివలింగం, మహర్షులు సేవించిన దివ్యలింగం, గుహలో కొలువైన మందిరం ఇది. సీతారామ లక్ష్మణులు, హనుమంతుడు, బాలకృష్ణుడు వంటి ఉపమందిరాలతో ఈ ఆలయం తన విశిష్టతను చాటుతోంది. అలాంటి ఈ ఆలయ విశేషాలను వీక్షించారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఏనుగు సర్పము ఒకసాలీడు పూజలు చేయగా మురిసెను హరుడు. ఏనుగు సర్పము ఒకసాలీడు పూజలు చేయగా మురిసెను హరుడు. మూగ జీవులకు ప్రేమను పంచిన పావనమూర్తి కాళహస్తీసుడు. మూగ జీవులకు ప్రేమను పంచిన పావనమూర్తి కాళహస్తీసుడు. జడము చేతనము జ్ఞానము పరము అపరము సర్వము శివుడే. శివుని తలచిన శివుని కొలిచిన కైవల్యమిచ్చుట సత్యము మనసా. శివ దర్శనమే జన్మల ఫలము శివక్షేత్రములు మోక్షపు ద్వారము. శివ దర్శనమే జన్మల ఫలము శివక్షేత్రములు మోక్షపు ద్వారము. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.